మనిషి ఎలా ప్రవర్తించకూడదో నేర్చుకోవాలి దాని దగ్గర నుంచి అన్నాడు. వెంటనే సుకుమారుడు 2 చేతులు జోడించి, మీరు చెప్పినవన్నీ అక్షరాల నిజం అన్నాడు. ఇంకా అయిపోలేదు, ఈ నేరస్తులందరికీ కాపలా ఎందుకు అని రాజగురువు అడిగాడు. వీళ్ళు తప్పించకపోతే ప్రజలకు అపాయం కదా, అందుకని అన్నాడు సుకుమారుడు. మనం ఏం చేద్దామన్నా భగవంతుడి సహకారం అవసరం కదా, మంచి పనికి భగవంతుడి సహకారం ఉంటుంది కదా. అలాగే నేరస్తులను కాపలా కాసే భారం భగవంతుని మీద వెయ్యక మనుషుల మీద ఎందుకు ఉంచావు అని రాజగురువు అడిగాడు. ఇది కఠినమైన ప్రశ్నగా తోచి సుకుమారుడు జవాబు చెప్పలేదు. అంటే మన ప్రయత్నం లేకుండా భగవంతుడి సహకారం లభించదన్నమాట, అంతేనా అని రాజగురువు అడిగాడు. తర్వాత సుకుమారుడు రాజగురువు వద్ద ఎన్నో విషయాలు తెలుసుకుని రాజనీతిని అలవర్చుకొని తండ్రిని మించిన రాజు అయ్యాడు.